అవతారం ఎత్తడానికి కారణం అదేనా? బంగ్లాదేశ్ వలసదారులను కాపాడుకోవడానికి ఎందుకంతగా ప్రయత్నిస్తున్నట్లు? దీని వెనుక కారణాలు ఏంటి? మమతా బెనర్జీ తాను అనుకున్నది సాధిస్తారా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. When justice is crying behind the door that we are not getting justice anywhere. అక్రమ వలసదారులను కాపాడుకోవడం కోసం మమతా బెనర్జీ ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కారు. స్వయంగా ఆమె లాయర్ అవతారం ఎత్తి వాదనలు వినిపించారు. ఎన్నికల కమిషన్ పూర్తి రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తన రాష్ట్రంలో అనేక దాడులు, బిఎల్ఓల ఆత్మహత్యలకు కారణమైన టీఎంసీ ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తుంది. ఏకంగా ఈ విషయాన్ని దేశవ్యాప్తం చేయడానికి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వాదించేటప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఛాంబర్కు వెళ్లిన దీది తన వాదనలు వినిపించడానికి 5 నిమిషాల సమయం కోరారు. దీనికి సిజేఐ అంగీకరిస్తూ 15 నిమిషాలు తీసుకోండని చెప్పారు. న్యాయం మూసిన తలుపుల వెనుక ఏడుస్తోందని మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. When justice is crying behind the door that we are not getting justice anywhere. మాకు ఎక్కడ న్యాయం జరగడం లేదన్నారు. తాను ఈసీఐకి 6 సార్లు లేఖలు రాశానని, అయినా ఇప్పటికీ ఎలాంటి సమాధానం రావడం లేదన్నారు. న్యాయం మూసిన తలుపుల వెనుక రోధిస్తోందంటూ తన వాదనను ప్రారంభించారు. దీంతో ఈ అంశం ఎన్నికల కమిషన్ పై పూర్తి స్థాయి దాడిగా మారింది. I have written 6 letters to election commission including all the details but no reply sir. మమతా బెనర్జీ అభ్యర్థన నిజమైందని ధర్మాసనం అంగీకరించింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని హామీ ఇచ్చింది. బెంగాల్ సీఎం పిటిషన్పై ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసు జారీ చేసింది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్లతో మమతా బెనర్జీ సమావేశమైన సమయంలోనూ నానాయాగి చేశారు. ఓటరు జాబితాలో పేర్లు తొలగించిన బాధితులు కొందరిని ఆమె ఈ భేటీకి తీసుకొచ్చారు. అయితే ఈసీ తీరును ఆక్షేపిస్తూ సమావేశం నుంచి మధ్యలోనే ఆమె బయటకు వచ్చారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, లక్షల మందిని ఢిల్లీకి తీసుకొస్తారని ఈసీని హెచ్చరించారు. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల కమిషన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని దుయ్యబట్టారు. అంతేకాదు, బీజేపీ పాలిత రాష్ట్రమైన అసోంలో ఎందుకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టలేదని దీది ప్రశ్నించారు. బెంగాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఇలా చేశారని ఆరోపించారు. అయితే ఇందులో నిజమెంత అనే విషయానికి వస్తే బీహార్లో సరిగ్గా ఎన్నికల ముందే ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించారు. అక్కడ ఏకంగా 66 లక్షల ఓట్లను తొలగించారు. అంత పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించినా కనీసం ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. తాను బతికున్నప్పుడే తన ఓటు తొలగిపోయిందని ఆరోపించిన వారు లేరు. అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలున్న ఒక పార్టీ కూడా అవకతవకలను చూపించలేకపోయాయి. అంత పెద్ద ప్రక్రియ జరిగినా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవంటే ఎంత పకడ్బందీగా జరిగిందన్నది గుర్తుపెట్టుకోవాలి. కేవలం బీహార్లోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరుగుతోంది. అయినా కూడా ఎక్కడా ఇబ్బంది లేదు. కానీ జస్ట్ వెస్ట్ బెంగాల్లోనే ఎందుకు వస్తుందో చూద్దాం. That we are not getting justice anywhere. ఆ రాష్ట్రంలో సరిగ్గా ఎస్ఐఆర్ మొదలైనప్పుడే చాలా మంది బంగ్లాదేశ్ కు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. 1947లో దేశ విభజన, 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సమయంలో ఆ దేశం నుంచి వేలాది మంది శరణార్థులు సరిహద్దులు దాటి ఇక్కడికి చేరుకున్నారు. వారంతా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను చూసి వెనక్కి వెళ్ళిపోయారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో అనేక ఏళ్ల క్రితం హకీంపూర్లో స్థిరపడిన సరైన పత్రాలు లేని బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు గత ఏడాది నవంబర్ ప్రారంభం నుంచి స్వచ్ఛందంగా స్వదేశానికి వెళ్లిపోయారు. నకిలీ ఆధార్, ఓటర్ కార్డులు, అసలు పత్రాలే లేకుండా నివసిస్తున్న వారు ఇక తప్పించుకోలేమన్న భావనతో ఎన్నికల సిబ్బంది ఇళ్లకు వచ్చేలోపే తిరిగి వెళ్లిపోయారు. ఈ అక్రమ చొరబాటుదారులు చాలా వరకు బంగ్లాదేశ్లోని ఖుల్నా, సత్గీరా, జషోర్, బగేర్హట్ తదితర ప్రాంతాలకు చెందిన దినసరి కూలీలే. పనుల కోసం చట్టవిరుద్ధంగా భారత్లోకి ప్రవేశించామని, తమ వద్ద పత్రాలు లేవని చాలా మంది బహిరంగంగా అంగీకరించిన వారు ఉన్నారు. ఈ పరిస్థితిని చూసుకుంటే ఆ రాష్ట్రంలో ఎంతమంది అక్రమ వలసదారులు నివసించారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందన్న విషయానికి వస్తే 1947 భారతదేశ విభజనతో పాటు
1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న అస్థిర పరిస్థితుల నడుమ చాలా మంది భారత్కు వచ్చి స్థిరపడ్డారు. ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్కు పాకిస్తాన్ లాగా పటిష్టమైన బోర్డర్ వ్యవస్థ లేకపోవడంతో చాలా మంది మన దేశానికి వచ్చారు. తద్వారా ఇక్కడ ఆధార్, ఓటర్ కార్డులను పొందారు. అయితే వీరి ప్రవేశాన్ని అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు చూస్తూ ఊరుకున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ను కొన్ని దశాబ్దాలుగా ఏలిన కమ్యూనిస్టు పార్టీ వీరి ప్రవేశాన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. That we are not getting justice anywhere. వీరందరికీ ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులను అక్రమంగా జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా వీరిని తమ ఓటు బ్యాంకుగా మార్చుకున్నాయి. మమతా బెనర్జీ ఇదే విషయంపై పార్లమెంటు వేదికగా పోరాటం చేశారు. 2003లో ఏకంగా వీరికి సంబంధించిన పత్రాలను స్పీకర్ పైనే విసిరి నిరసన తెలిపారు. అనేకసార్లు వీరిని బహిష్కరించాలన్నారు. కానీ అదే మమతా బెనర్జీ ఎప్పుడైతే 2011లో అధికారంలోకి వచ్చారో ఆ అక్రమ వలసదారులను బహిష్కరించలేదు. తిరిగి వారిని తమ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేశారు. తద్వారా వారందరినీ కాపాడుకుంటూ వచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలోని టీఎంసీ పార్టీ కార్యకర్తలే ఈ రాకెట్ ను నడిపారు. జస్ట్ 20,000 రూపాయలు ముట్ట చెబితే చాలు వారందరికీ గుర్తింపు కార్డులను సైతం జారీ చేశారు. ఈ విధంగా టీఎంసీ పార్టీ తన ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఈ అక్రమ వలసదారులను తొలగించేందుకు ఒక దారి లాంటిదని చెప్పుకోవచ్చు. That we are not getting justice anywhere. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ నిర్వహించిన ఈ బంగ్లాదేశీయులను తిప్పి పంపాలనే డిమాండ్ ఉంది. కానీ ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోయినా ఈ ఎస్ఐఆర్ వల్ల అది పాక్షికంగా సాధ్యమే అని చెప్పుకోవచ్చు. ఇందులో ఇప్పటికే చాలా మంది అక్రమ వలసదారులు బయటపడ్డారు. దాదాపు 58 లక్షల కంటే పెద్ద సంఖ్య. దీంతో పాటు మమతా బెనర్జీ ఇన్నాళ్ళు నమ్ముకున్న ఓటు బ్యాంకులో చాలా వరకు బోర్డర్ దాటి వెళ్లిపోయారు. సరిగ్గా ఎన్నికల సమయంలో వారిని తీసుకురావడము కష్టమే. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీకి ఏం చేయాలో పాల్పోవడం లేదు. అందుకే ఈ ప్రక్రియను మొత్తంగా నిలిపివేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ చేయని ప్రయత్నం అంటూ లేవు. ఏకంగా సుప్రీంకోర్టులోనే లాయర్ అవతారం ఎత్తారంటే ఎంత క్రూరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. దీనిపై అనేక పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్ళినా చిన్న చిన్న మార్పులు తప్ప ఈ ప్రక్రియను ఆపలేకపోయాయి. అలాంటిది మమతా బెనర్జీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది ఆగదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. That we are not getting justice anywhere.